హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము కుట్టిన బ్లౌజ్‌కి నెక్ అనేది ఎక్కువైపోతే ఎలా సరి చేసుకోవాలనేది చూద్దాం. ఇదొచ్చేసి సింగిల్ బ్లౌజ్ అండి. ఇదొచ్చేసి లైనింగ్ బ్లౌజ్. నాకు ఈ లైనింగ్ బ్లౌజ్‌ని ఇచ్చేసి సింగిల్ బ్లౌజ్‌ని నెక్ చిన్నగా చేయమని ఇచ్చారండి. ఇది ఎక్కడో కుట్టించారంట. నెక్ అయితే పెద్దగా అయిపోయిందన్నారు. ఇప్పుడు మెజర్ చేసి చూపిస్తా చూడండి. వీడొచ్చేసి నార్మల్ బ్లౌజ్‌కు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారంటండి కొల. వాళ్ళొచ్చేసి దాన్ని బట్టి పెట్టినట్టున్నారు. ఇది సాగిపోయిందో నెక్ మరి పెద్దగా పెట్టారో తెలీదు. ఇలా చూస్తే మాత్రము వెనక పట్టి, నెక్ పట్టి వచ్చేసి సేమే ఉంది. కానీ నెక్ వెడల్పయింది. ఇప్పుడు దీన్ని ఎలా సరి చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇక్కడ మెజర్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మార్కింగ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడుంది నెక్ వచ్చేసి. ఇది వచ్చేసి ఇక్కడుంది. అంటే మనము షోల్డరు ఒక పావించ్ అనేది ఎక్కువ వచ్చిందండి ఫ్రంట్ నెక్. తర్వాత బ్యాక్ నెక్ ఆ షోల్డర్ నుంచి షోల్డర్ వరకు మెజర్ చేస్తే మన కొలత బ్లౌజ్ వచ్చేసి ఇక్కడికి ఉంది. కుట్టిన బ్లౌజ్ ఇక్కడికి ఉంది. అంటే ఇక్కడ 1 ఇంచ్ తేడా వచ్చింది బ్యాక్ నెక్. ఆ తర్వాత ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్ చూడండి. చూస్తే ఇక్కడ ఒక పావించ్ ఎక్కువ ఉందండి. ఇలా ప్రతిదీ మనము చెక్ చేసుకొని మొత్తం ఎంత ఎక్కువ ఉందో దాన్ని ఎలా సరి చేసుకోవాలని చూద్దాం. అక్కడ ఇంచు, ఇక్కడ పావించు, ఇక్కడ పావించు, అంటే టోటల్గా 1.5 ఇంచులు నెక్ అనేది ఎక్కువగా వచ్చిందండి కొల్ల బ్లౌజ్ కంటే. ఇలా 1.5 ఇంచులు ఎక్కువ వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు ఎలా సరి చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఇలాంటి ఓపెనర్ తీసుకోవాలండి. ఇది స్టిచెస్ తీయడానికి ఈజీగా ఉంటుంది. మనం రఫ్ చేసిన దగ్గర కానీ ఇలా ఉక్సులు కానీ దీంతో ఈజీగా తీయొచ్చండి. మనం మామూలుగా పిన్నిస్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ లేకుంటే మిషన్ సూత్తో కానీ తీస్తాం కదా. అలా తీయడం వల్ల మనకి స్టిచెస్ సరిగా రావండి. దీనికి వచ్చేసి ఈ ఓపెనర్కి ఇక్కడ బ్లేడ్ లాంటిది ఇచ్చింటారు. మనం ఈజీగా తీసేయచ్చు. చూసారా ఉక్స్ ఎంత ఈజీగా వచ్చిందో మనకి. అదే సేఫ్టీ పిన్తో తీయాలంటే చాలా టైం పడుతుందండి. ఇప్పుడు ఇక్కడ మనము ఉక్స్ తీసాం కదా. తీసిన తర్వాత ఇక్కడ హెమ్మింగ్ చేశారు చూడండి. ఆ హెమ్మింగ్ మొత్తాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ మొత్తాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పేటప్పుడు కూడా మనకు నెక్ అనేది కొంచెం సాగుతుందండి. జాగ్రత్తగా ఇప్పాలి. మనం లైనింగ్ బ్లౌజ్ అయితే ఓకే, కానీ ఇలాంటి సింగిల్ బ్లౌజు మనం కొంచెం లాగి పట్టినా సాగిపోతుంది. ఇలా మొత్తము హెమ్మింగ్ని మొత్తాన్ని తీసేసాను. ఫస్ట్ ఇలా హెమ్మింగ్ ఓపెన్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి దీనిపైన నెక్ పీస్ పైన మరొక కుట్టు ఉంటుంది. ఈ కుట్టును కూడా తీసుకోవాలి. ఇలా ఎడ్జులు వేసింటాం కదా మనము, పీస్ని అడుక్కు ఫోల్డ్ చేసి ఆ కుట్టును అనేది తీయాలి. ఈ కుట్టు తీసిన తర్వాత మరొక కుట్టు కూడా ఉంటుందండి. అది కూడా తీసేసుకోవాలి. టోటల్గా ఈ 2 కుట్లను మనం ఓపెన్ చేసామంటే నెక్ పీస్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇలా ఉంది కదా. ఈ కుట్టు మొత్తాన్ని ఇలా తీసుకోండి. అటు ఇటు లాగుతూ వెళ్ళామంటే మనము స్టార్టింగ్లో రఫ్కు ఓపెనర్ వాడండి. తర్వాత మన హ్యాండ్ తోటే తీసేయచ్చు. ఇలా తీసాం కదా. తీసిన తర్వాత మరొక కుట్టు అనేది లోపల ఉంది చూడండి. 2 కుట్లు తీయాలన్నాను కదా. ఈ కుట్టును కూడా తీసేసుకోవాలి. వీడియోలో ఎంత అవుతుందనేసి కొంచెం దూరం ఈ 2 కుట్లు అనేది ఇప్పి చూపిస్తున్నాడు. తర్వాత టోటల్గా ఈ కుట్లు మొత్తాన్ని తీసేసాను. ఇలా అటు ఇటు లాగుతూ తీసామంటే మనకి త్వరగానే వచ్చేస్తుందండి. ఇలా మొత్తం ఇలా నెక్ పీస్ అనేది మన బ్లౌజ్ నుంచి ఇలా విడిపోయేలాగా మొత్తము తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ 2 కుట్లను అనేది తీసేసానండి. నెక్ పీస్ విడిగా వచ్చేసింది. చూడండి, మనకి నెక్ పీస్ని మళ్ళీ తర్వాత యూజ్ చేస్తానండి. వేరే పీస్ వేస్తే బాగోదు కదా. దీన్నే మనం కొంచెం సాఫ్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్కువైపోయింది కదా ఈ నెక్ను. కొంచెంగా అయితే కనుక మనము ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు వరకు అయితే షోల్డర్ మీద వేయచ్చండి. షోల్డర్ మీద అంటే అదే నెక్ సైడ్ ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు పెట్టామంటే కవర్ అవుతుంది. కానీ ఇది 1.5 ఇంచు ఉంది కాబట్టి మనకి కవర్ చేయడం కష్టం అండి. ఇక్కడ అదే చెప్తున్నాను. 1/4 ఇంచు 1/2 ఇంచు అయితే షోల్డర్ పైన వేసి కవర్ చేయొచ్చు. ఇది 1.5 ఇంచు కవర్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ చిన్న ట్రిక్నే మీరు మిస్ కాకుండా చూడాలి. ఇది వచ్చేసి నేను మిషన్ లాస్ట్కు పెట్టానండి. అంటే ఒకటి తర్వాత 0 కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా కుట్టు పెట్టేశాను. ఇలా పెట్టి కుట్టేస్తున్నాను. ఇలా కుట్టడం వల్ల మనకి నెక్ అనేది దగ్గరగా వస్తుందండి. ఈ సాగిపోయిన నెక్ మొత్తము సింక్ అయినట్లు, అంటే మనం చిన్నగా వస్తుంది. ఇలా చిన్న కుట్టు పెట్టి కుట్టామంటే నెక్ దగ్గరకు వస్తుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మన నెక్ పీస్ ఎంత విడుతులు వేస్తాం, 1/4 ఇంచు విడుతులు వేస్తాం కదా. ఆ 1/4 ఇంచు దగ్గర ఇలా మిషన్ తోటి కుడుతూ వెళ్ళాలి. ఇలా మీకు నెక్ వెడల్పు అయిందంటే ఈ చిన్న ట్రిక్ యూజ్ చేశారంటే మీకు సరి చేయొచ్చు అండి. ఒక 2 ఇంచుల వరకు నెక్ పెద్దగా అయినా కానీ ఇలా సరి చేయొచ్చు. ఒక 1/2 ఇంచు అయితే షోల్డర్ మీద వేసేయండి. అటు పావు ఇటు పావు. లేదు అంతకు ఎక్కువగా ఉంది, అక్కడ షోల్డర్ పైన వేసిన కవర్ కాదు అనేలాగుంటే
ఇలా చిన్న కుట్టు పెట్టేసుకొని మిషన్ని ఇలా కుట్టారంటే ఈ నెక్ అంతా దగ్గరకు వచ్చేస్తుందండి. అంటే మనం సాగిపోయినట్లుగా ఉన్న నెక్ మొత్తము దగ్గరకు వచ్చినట్లు అవుతుంది ఇలా చిన్న కుట్టు పెట్టి కుట్టడం వల్ల. ఇది బిగినర్కి చాలా వరకు వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు తెలియక కొంచెం లాగి పట్టేస్తారు కదా నెక్ పీసు. అలాంటప్పుడు నెక్ సాగిపోయినట్లే పెద్దగా వస్తుంది. లైనింగ్ బ్లౌజ్కి అంత ప్రాబ్లం ఉండదు, కానీ ఇలా సింగిల్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అలాంటి టైంలో ఇలా చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా సరి చేసుకోండి. ఇలా సరి చేస్తే మనకి నెక్ సెట్ అయిపోతుంది. ఇలా మొత్తం కుట్టేసాం కదా, దీనికి ఇప్పుడు మనము నెక్ పీస్ వేసుకోవాలి. ఒకసారి మెజర్ చేసి చూపిస్తా చూడండి. మనకి ఇక్కడ పావించు తేడా వచ్చింది కదా, స్టార్టింగ్లో కొలిస్తే ఇప్పుడు చూడండి. ఇక కొలిసేటప్పుడు కూడా లాగకండి, సున్నితంగా పట్టుకొని కొలవాలి. ఇక్కడ కరెక్ట్ సెట్ అయ్యింది. తర్వాత బ్యాక్ నెక్ చూడండి, పావించు తేడా వచ్చింది కదా ఫ్రంట్ నెక్, అది సెట్ అయిపోయింది. బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ వరకు తేడా వచ్చిందండి, ఈ చివరి నుంచి ఆ చివరకు మెజర్ చేస్తే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుట్టు మనకు కరెక్ట్గా వచ్చేసింది. 2 కుట్లు అనేది దగ్గరకు వచ్చేసాయి. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ నెక్, ఇది పావించు ఎక్కువ వచ్చింది కదా చూడండి, ఇదే కొంచెం తగ్గింది. ఇదే ఒక పావించు వరకు తగ్గింది, కానీ ఇప్పుడు నెక్ పీస్ వేయడంలో ఆ పావించు అనేది కవర్ అవుతుందండి. అంత ఇంతో సాగుతుంది నెక్ పీస్ వేయడంలో, సరిపోతుంది. కొల బ్లౌజ్ ఎంత ఉందో అంత నెక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఇది వచ్చేసి ఇలా మనం ఆల్రెడీ కుట్టినది కాబట్టి అంత ఇలా క్లోజ్లో ఉందండి. నేనైతే ఇలానే వేస్తున్నాను. మీకు ఇలా వేయడం రాలేదంటే దీన్ని అంతా ఓపెన్ చేసి ఐరన్ పెట్టుకోండి. ఐరన్ పెట్టేసుకొని మళ్ళీ ఇదే నెక్ పీస్ని అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు నెక్ ఎంత తగ్గిందనేది తర్వాత తెలుస్తుంది చూడండి, ఈ నెక్ పీస్ మొత్తం వేసిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో మనం ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేస్తాం కదా హెమ్మింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ కోసం. ఇలా 1/2 ఇంచ్ వదిలేసి ఈ కుట్టును అనేది మార్చుకోండి. మనం చిన్న కుట్టు పెట్టాం కదా, మామూలుగా 2 మీద ఇప్పుడు పెట్టి కుట్టుకున్న కుట్టు దగ్గరికి మార్చుకొని ఈ నెక్ పీస్ని అనేది యాడ్ చేయాలి. ఈ నెక్ పీస్ వచ్చేసి 1/4 ఇంచు మందం ఖర్చు ఉండేలాగా కట్ చేసుకున్నాం కదా, ఆ 1/4 ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టేయండి. ఇలా మొత్తం 1/4 ఇంచు కవర్ అయ్యేటట్లుగా ఈ నెక్ పీస్ అనేది వేస్తున్నాను. ఈ నెక్ పీస్ వేసేటప్పుడు బిగినర్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. నెక్ పీస్ కొంచెం లాగి పట్టినా ప్రాబ్లం లేదు, కానీ బ్లౌజ్ని అయితే లాగకండి, తెలియక లాగి పడతారు. అందువల్లే మీకు నెక్ అనేది సాగిపోయి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నెక్ను అనేది సాగకుండా ఎక్కడిదక్కడ క్లాత్ సవరిస్తూ కుట్టుకోవాలి. ఇలా టోటల్గా 1/4 ఇంచు ఖర్చు వచ్చేలాగా ఈ నెక్ పీస్ని అనేది వేసుకోవాలి. ఇలా నేను వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉండేలాగా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కుడతానండి. కొందరు అలా లాంగ్ మీద కుట్టుకొని వెళ్ళిపోతారు. లాంగ్ మీద కుట్టడం వల్ల మనకు స్టిచ్ అనేది సమానంగా అంతా 1/4 ఇంచు ఖర్చు వచ్చేలాగా పడదండి, కొంచెం అటు ఇటు పడుతుంది. కాబట్టి ఈ నెక్ పీస్ వేసేటప్పుడు కొంచెం టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ మెల్లగా వేయండి. మన స్ట్రైట్ కుట్లు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. ఇలా నెక్కుల దగ్గర కానీ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర కానీ కొంచెం మెల్లగా కుట్టుకోవడమే బెటర్. అప్పుడు టైం వేస్ట్ అవుతుందని కుట్టేసి తర్వాత వీటిని నిప్పి కుట్టడం కంటే కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా కుట్టారంటే బెటర్గా ఉంటుంది. చూసారా మనకి ఎంత నెక్ పీస్ ఎక్కువ వచ్చిందో. నెక్ అయితే ఇంత తగ్గలేదండి, మనం తగ్గాల్సినది తగ్గింది, కానీ నెక్ పీస్ మనం ఇప్పడంలో కూడా కొంచెం సాగిపోయి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఖర్చుని ఇలా అడుక్కు ఫోల్డ్ చేసి ఈ ఖర్చు పార్ట్ను ఇలా దీంట్లోకి పెట్టేసుకొని క్లాత్ మొత్తం కిందికి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇది కూడా మనం 1/4 ఇంచు ఉండేలాగా ఫోల్డ్ పెట్టేస్తాం కదా, మనం ముందు పెట్టిన ఖర్చును అనేది ఈ క్లాత్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్కు రావాలండి. క్లాత్ అడుక్కు ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చిందంటే మనకు హెమ్మింగ్ పెట్టినప్పుడు నీట్గా వస్తుంది. ఈ కుట్టు కూడా అంతా ఈక్వల్గా రావాలండి, ఎడ్జ్ మీదనే. కొంచెం లోపలికి బయటకు వేసారంటే హెమ్మింగ్ చేసేవాళ్ళు హెమ్మింగ్ పట్టిన అనేది నీట్గా మలపరు. మనం ఎడ్జ్కు కుట్టేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళు మలపకపోయినా ఆటోమేటిక్గా అదే ఫోల్డ్ పడుతుంది, కరెక్ట్గా హెమ్మింగ్ చేసిస్తారు. ఇది బిగినర్కు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం అండి, నెక్ సాగిపోవడం అనేది. ఇలాంటి జాగ్రత్త తీసుకొని నెక్ లాగకుండా కుట్టారంటే మీకు ఈ ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చింది అంటే ఇలా సరి చేసుకోండి. తక్కువగా వచ్చిందంటే షోల్డర్ పైన వేయండి. ఇలా నాకు వచ్చినట్లు 1.5 ఇంచు వచ్చిందనుకోండి, మీరైతే ఇలా చిన్న కుట్టు పెట్టేసుకొని సరి చేసుకోండి. చూసారు కదా, మొత్తం టోటల్గా ఇలా నెక్ పీస్ మొత్తాన్ని వేసుకున్నాం కదా. వేసిన తర్వాత అడుగున ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దీన్ని కట్ చేసుకోండి. ఇలా అక్కడక్కడ ఉంటుందండి కొంచెము ఎక్స్ట్రా అనేది. ఆల్రెడీ మనం
ఇదివరకు వేసిన వాళ్ళు కట్ చేసి ఉంటారు, కానీ ఎక్కడైనా ఉన్నది సరి చేసుకోండి. ఇలా సరి చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పెట్టారంటే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి దీన్ని మెజర్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇలా పెట్టేసుకొని హెమ్మింగ్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా మెజర్ చేస్తున్నాను. మన కొల బ్లౌజ్ నెక్ ఎంత వచ్చిందో అంత వచ్చేసి ఉంటుంది. చూసారా, షోల్డర్ కరెక్ట్గా వచ్చింది ఫ్రంట్. అలానే బ్యాక్ కూడా షోల్డర్ సెట్ కావాలి. అలా అయితేనే మనకి కొల బ్లౌజ్ అంత నెక్ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా 2 షోల్డర్లు అనేది ఒక దగ్గర కలిసేయండి. ఓకే కదా. తర్వాత ఇటు సైడ్ నెక్ కూడా చూడండి, మొత్తం మనకి 1.5 ఎగస్ట్రా వచ్చింది కదా, ఆ 1.5 అనేది కవర్ అయిపోయింది. ఇలా సరి చేసుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లంనైనా నెక్ సాగిపోయిన దాన్నైనా ఇలా క్లియర్ చేసుకోగలరు. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సెట్ చేసుకున్నారంటే ఓకే అండి. ఇది హెమ్మింగ్ పెట్టేసుకుంటే మనకి నీట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇంతే ఈజీగా నెక్ పీస్ను ఓపెన్ చేసుకొని దాన్ని అనేది సరి చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వీడియోని మీరు ఫాలో కండి.